నమస్తే అండి. నా పేరు రామకోటేశ్వరం. నేను పిఐ కంపెనీలో రీజనల్ మేనేజర్ గా చేస్తున్నాను. ఈ రోజు నేను ఎన్టీఆర్ జిల్లా మంగోలు గ్రామంలో ఉన్నాము. మనతో పాటు నీలకంఠ వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు. ఏంటంటే ఇక్కడ రైతులు బాగా ఈ మొన్న కుడిచిన ఈ వర్షాలకి బాగా కొమ్మకుళ్ళు, తలమాడు ఇవన్నీ కూడా ఎక్కువగా మన మిరప తోటలో ఎక్కువగా సమస్య ఉందండి. దీనికి మన వెంకటేశ్వర గారు ఎట్లా అధిగమించారు ఏంటి అన్నది ఆయన మాటలోనే మనం తెలుసుకుందాం. సరే చెప్పండి. నమస్కారం అండి. మాది మంగళూరు మండలం వచ్చేసి వచ్చోయ మండలం, ఎన్టీఆర్ జిల్లా. నా పేరు నీలకంఠ వెంకటేశ్వరరావు అండి. టీఐ వారిది పైన అనే ముందు నాకు డిమో ఇచ్చారండి. ఒక 20 సెంట్లకు ఇచ్చారండి. ఇది కొట్టిన 20 సెంట్లు కూడా నాటువు కొట్టానండి. నాటువు మీద కూడా పైన ముందు అనేది బాగుందండి. భూస్తేగులు వచ్చిన భూస్తేగులు అంతటితో స్ట్రక్ అయిపోయింది, ఆగిందండి. కాయ కూడా మంచిగా, కాపు కూడా మంచిగా పూత పిందె మంచిగా వచ్చిందండి. చిట్టాకుతో మంచి గ్రోతింగ్ బాగుందండి. కుట్టుకోదగ్గ మందండి ఇది. ఆ కూడా వచ్చేసి నాటో కొట్టిన దాంట్లోకి చూద్దామండి. కొట్టానండి, అయినా ఆగలేదు. చిట్టమ్మడి చెట్టు సార్ ఆగల ఆయన పైనీళ్ళు అనే ముందు కొట్టింది ఆగింది, నాటో కొట్టింది ఆగలేదండి. పైనీళ్ళు అనే ముందు కొట్టుకోదగ్గ మందేనండి. నెంబర్ 1 మందు అండి అది. ఒకసారి 2 సార్లు కొట్టుకోవచ్చు అండి అది. కాపు దశలో ఒకసారి. దానివల్ల బాగా పూత పింజ గ్రోతింగ్, మంచి ఫ్లవరింగ్, మంచి మల్లెపూత పూసినట్టు పూసిద్దండి ఆ మందు కూడా. కొట్టిన దానికి కొట్టని దానికి డిఫరెన్స్ ఆపడుతూనే ఉందండి. కొట్టిన దాంట్లో కాయలు ఉన్నాయి, కొట్టని దాంట్లో లేవండి. పక్క అమ్మటే నాటువు కొట్టానండి. నాటువు మీద పైనీళ్ళు అనే మందు బాగుందండి. కొట్టుకోదగ్గ మందు అండి. అందరు రైతులు కొట్టుకోవడం మంచిది. చూశారు కండి, రైతు వాడిన పద్ధతికి పైలిను వాడిన పొలానికి తేడా కూడా. మీ అందరికీ ఏంది అంటే ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను ఈ టైంలో. ఏదైతే మనకి తలమాడు కలగజేసే శిలీంధ్రం ఉంటుందో ఇదే రేపొద్దున కాయ మీదగా వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ రైతు సరైన నిర్ణయం తీసుకోవాలని పైలిను వాడుకోవటం వల్ల ఏంటంటే రేపు తాలు శాతం కూడా తగ్గి డీలక్స్ క్వాలిటీ అనేది వస్తుంది. డీలక్స్ క్వాలిటీ వచ్చింది అనుకోండి, మనకు అదనంగా క్వింటాకి ఒక 1000 రూపాయలు ఎక్కువగా రేటు పడింది అనుకోండి, మనకి అది ఆదాయం రూపంలో ఎక్కువగా కనపడుద్ది. కాబట్టి ఏంటంటే రైతు సోదరులు అందరూ కూడా ఏంటి అంటే కొత్తగా ఈ పైలిన్ని మీరందరూ కూడా అలవాటు చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.